హలో అండి, మేఘనా గారు. హాయ్ అండి. పహల్గామ్ దాడి తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మతం వచ్చింది బయటికి. అంటే ఇంతవరకు టెర్రరిజానికి మతం లేదు అని అనేవారు. కానీ మొన్న జరిగిన సంఘటన ఏదైతే వచ్చిందో, అంటే మీ పేరు అడిగి నీ బట్టలు విప్పి ముఖ్యంగా మహిళలు ఎదురుకుంటా భర్తల ప్రాణాలు తీయడం, అదొక శాడిజం, పైశాచికత్వం చేసినప్పుడు టెర్రరిజానికి ఒక మతం ఉంది, ఆ మతం ఆధారంగానే టెర్రరిజం, లేదంటే ఈ టెర్రరిజం అనేది నడుస్తుంది, అందరూ ఒప్పుకొని తీరని పరిస్థితి వచ్చేసింది. అవునా కదా? అయితే రోజులు గడుస్తూ ఉండే కొద్ది భయంకరమైన విషయాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ వ్లాగర్, అంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసుకునే జ్యోతి మల్హోత్రా పేరు హిందూ పేరు. మరి అంతకుముందు ఆమె పేరు మార్చుకుందా ఏంది అన్నది ఇంకా మనకి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు కొన్న పేరైతే మాత్రం జ్యోతి మల్హోత్రా. అంటే ఒక నార్త్ సైడ్ అమ్మాయి, పర్ఫెక్ట్ హిందూ అమ్మాయి. ఈ అమ్మాయికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో, టెర్రరిస్టులతో సంబంధాలు ఏంటి? ఇప్పుడు మన హిందువుల్ని, అంటే మీన్స్ మన భారతీయులు, అసలు హిందూ అని కూడా మనం అనద్దు, మన భారతీయుల్ని భర్త అలా పడిపోయి ఉండుంటే ఆ భార్య ఏం చేస్తుంది? పెళ్ళయ్యి 6 రోజులు కూడా కాలేదు, దానికి మనమే సహకరిస్తున్నామంటే అది ఇంకెంత బాధాకరం. ఎవరో ఏదో చేస్తున్నారంటే అది వేరే విషయం కదా. మనమే ఇప్పుడు భారతీయులందరూ ఎవరు, మనకు తెలియని భాష అయినప్పటికీ కూడా మనం వాళ్ళని లైక్ ఏ సిస్టర్స్ కింద భావిస్తూ ఉంటాం, తల్లి కింద చూస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం, హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి మన భారతీయురాలు పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, అండ్ ఇండైరెక్ట్గా సమ్ మెసేజెస్ పంపించారు, టెలిగ్రామ్ని వాడుకున్నారు అని అంటే చాలా బాధాకరం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక హిందూ అమ్మ ఇదంతా చేసిందంటే మళ్ళీ టెర్రరిజానికి మళ్ళీ మతం లేదని అనాల్సి వస్తుంది మనం. కరెక్ట్ కదా. ఏం చెప్తారు ఈ జ్యోతి అన్న అమ్మాయి గురించి? అంటే యాక్చువల్గా అండి, టెర్రరిజం అన్నది వచ్చింది అంటే ఒక మతం నుంచి, అది నో డౌట్. ఇప్పుడు వాళ్ళది ఏంది అంటే జియాద్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వాళ్ళకి కూడా ఐడియా లేదు. అవును, బట్ రియల్ అర్థం తెలియకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. రియల్ చెప్పాలంటే రియల్ ముస్లిమ్స్ ఎవరికి హామ్ చేయరు. రియల్ ముస్లిమ్స్, ఎందుకంటే వాళ్ళు మన హిందూస్ అయినా పొద్దున మార్నింగ్ ఒక 10 నిమిషాలు పూజ చేస్తే వాళ్ళు రోజులో 5 సార్లు 7 సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ చేస్తారు. వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి. రియల్ ముస్లిం అనేవాడు, రియల్ అల్లాని నమ్మేవాడు, రియల్ ఖురాన్ చదివేవాడు ఎవరు ఒక ప్రాణాన్ని తీయడు. ఇప్పుడు పహల్గామ్లో ఇబ్బందికరమైన పరిస్థితులను మహిళలు ఎదుర్కొంటున్నప్పుడు చిన్నపిల్లలను కాపాడింది కూడా ఒక ముస్లిమే. టెర్రరిస్ట్ చంపేశారు. ఇప్పుడు ఇక్కడ అదేనండి పాయింట్. ఏంటి అని అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు అని అంటే, అఫ్కోర్స్ ఒక మతం నుంచే మెజారిటీ వాళ్ళు ఉగ్రవాదులు ఉన్నా కూడా, అంటే ఇప్పుడు కొద్దిమంది అసహనంగా ఉంటారు, బాధల్లో ఉండి ఆ డబ్బులకు అవసరం ఉంది అన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా అదే, ఇంకా వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయిలు ఎవరు పాకిస్తాన్ అన్నమాట. అబ్బాయి నిజమే. అదే అమ్మాయిది ఒక లవ్ వీడియో కూడా అది చేశారు కదా. ఆమె ఎంబెస్సీలో వర్క్ చేసే అతనితో ఈమెకు అఫేర్ ఉండింది, ఫిజికల్ రిలేషన్ ఉండి ఆమె పోయింది. లేదంటే ఆమె యూట్యూబ్ దాంట్లో కూడా అంత పాకిస్తాన్లో పోయి అక్కడ యూట్యూబ్ చేయడానికి అంత పర్మిషన్స్ మన వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎందుకు లేవు, ఈమెకి ఎందుకు ఉన్నాయి? అంటే ఆమె యూట్యూబ్ పెట్టుకొని ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్కడ షిఫ్ట్ చేస్తూ ఉంది. మన ఇండియాలో టెంపుల్స్ ఎక్కడన్నా పోయి ఇది చేయడము, కొన్ని ప్లేసెస్ ఇండైరెక్ట్గా తను ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తారంటే అండి, ఇప్పుడు పాయింట్ ఏమంటే దేశద్రోహులని క్షమించడం అన్నది కూడా దేశద్రోహం కిందకి వస్తుంది. అటువంటి వాళ్ళని దేశద్రోహులు ఉండకూడదు అంటే ఒకటే చేయాలంటే నడి రోడ్లో ఉరి తీయాలి. వాళ్ళకి పట్టుకొని పోయి ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ అవసరం లేదండి. మూర్ఖత్వం, అది అవసరం లేనే లేదు. దేశద్రోహి అంతకు మించిన క్రైమ్ ప్రపంచంలో ఏమీ లేదు. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు మనోళ్ళకి ఏంటంటే మతి మంచితనం. మన ఇండియన్స్ ఏమంటే అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి మనం కొద్దిగా లీనియంట్గా ఉంటాం, తొందరగా ఒక యాక్షన్ తీసుకోలేము. ప్రభుత్వాలు కూడా మనకు ఎట్లున్నాయి అని అంటే ఫాస్ట్ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. తప్పుని పోషిస్తాం మనం. తప్పుని ఎప్పుడు చెడుని ఎప్పుడు మొదట్లోనే తుంచేస్తే మనకి పరిస్థితి వచ్చేది కాదు. అంటే మన లా ఏమని ఆలోచిస్తుందంటే, ఎంతమంది ఆ దోషులు తప్పించుకున్నా పక్కన పెడితే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు, ఒక్క మంచి వాళ్ళు కూడా ఇబ్బంది. సరే, మనం ఆలోచిస్తున్నాం, బట్ ఎదుటోళ్ళు ఆలోచించట్లేదు. మనం ఆలోచిస్తున్నాము ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా నిర్దోషులా దోషులా అండి?
టూరిస్టులను ఎవరు చంపుతారు? ఎంత క్రూరత్వం ఉంటే కానీ చంపుతారు. చూసారా ఆ అమ్మాయి ఏ స్పాట్ నుంచి ఎలా వెళ్ళాలి అవన్నీ ఎంత హింట్ ఇచ్చారు చెప్తుంది ఈ రోజు మనం అస్సలు దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వందే భారత్ ఓపెనింగ్ అని అంటే మోదీ గారు ఎక్కడుంటే అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి. మరి ఇండైరెక్ట్ గా అన్ని హింట్లు ఇస్తుంది వాళ్ళకి, కొన్ని టెంపుల్స్ చూపిస్తుంది, టార్గెట్ చేసే టెంపుల్స్ ని వీడియో అని పెట్టేసి. ఇప్పుడు నాకు తెలియక అడుగుతానండి, ఇప్పుడు వీళ్ళు ఈరోజు విషయం వచ్చింది మన వాళ్ళు ఇప్పుడు పోలీసుల డిపార్ట్మెంట్ లో కానండి మన దగ్గర హై టెక్నాలజీ ఉంది. ఎవరైనా తెలుసుకోవాలంటే రోజుల్లో 24 hours లో తెలుసుకునే కెపాసిటీ ఉంది. బట్ వీళ్ళు ఒక విషయం తర్వాత ఎందుకు ముందుకు వస్తున్నారు? అడ్వాన్స్ గా వీళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అది వాళ్ళు పోషించినట్లే కదా నేను చెప్పేది. ఒక విషయం ఇప్పుడు చనిపోతే అందరూ అలర్ట్ అయినారు. ఇప్పుడు ఆమె పాకిస్తాన్ వీడియోలు పెట్టినప్పుడు ఎందుకు అలర్ట్ చేయలేదు? ఎవరు పెట్టారు? ఏమి ఎందుకు పెడుతుందని ఎందుకు మనం మనం ఎక్స్పెక్ట్ చేయలేని సంఘటన అది కదా. అంతే కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి అవన్నీ. అంటే ఆమెను ఒక యూట్యూబర్ కిందే చూశారు. అంటే జ్యోతి మల్హోత్రా పేరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం పేరు ఉందనుకోండి, మన వాళ్ళు ఎక్కడో అంతో కొంతో కాస్త ఆలోచించాడు. కానీ ఒకటి ఆమె కమెంట్స్లో పాత వీడియోలు చూసినప్పుడు ఒక అతను డౌట్ రేస్ చేశారు కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది మన వాళ్ళకి అదేనండి ప్రాబ్లం. ఏమంటే స్టార్టింగ్లో డౌట్ పడరు, ఎవరు అందరు నమ్మేస్తారు, అందరిని నమ్ముతారు. బట్ స్టార్టింగ్ నుంచే మనం కొన్ని యాక్షన్స్ తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఈ రోజు ఈ పొజిషన్లో మనం ఉండేటోళ్ళమే కాదు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అని ఇప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ హెల్ప్ చేస్తారు అని. 98% ఎవరు చేయరండి. మేబీ ఒక 2% కక్కుర్తి పడచ్చేమో కానీ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. అదే నేను చెప్పాను, కాశ్మీర్లో ఆ సంఘటన జరిగిన ముస్లిమ్సే కదా కాపాడారు. ఇప్పుడు మనం అనుకుంటాం మనకి ముస్లిమ్స్ ఎప్పుడు విరోధులు కాదండి. ఇప్పుడు వాళ్ళ ఒక మతం ఉంది, మనం ఒక మతం, వాళ్ళ ఒక మతంలో మనం ఉంటున్నాం, మనం అందరూ ఇది ఉంటున్నాం. మధ్యలో వీళ్ళు పాకిస్తానీ వాళ్ళు కానీ టెర్రరిస్టులు కానీ మనోళ్ళని రెచ్చగొడుతున్నారు. అంటే మనకి గొడవలు చేయడానికి కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ముస్లిమ్స్ లాగే వాళ్ళు యాక్ట్ చేసి మన గొడవల కోసం వాళ్ళే చేస్తున్నారు. బట్ లోకల్ ముస్లిమ్స్ మన ఇండియా వాళ్ళు ఎప్పుడు చేయరండి. దయచేసి ఏ హిందూస్ అయినా సరే మన ముస్లిమ్స్ని ఇది అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన ముస్లిమ్స్ అంటే ఒక అడుగు పక్కకేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక భయం ఉంటుంది, అమ్మో వీళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేమో అని. కానీ అది మనం ఏం చేయలేని సందర్భంలోకి మనల్ని పరిస్థితులు నెట్టేస్తున్నాయని అనుకోవచ్చు కదా. ఇప్పుడు అదే కదండి ప్రాబ్లం. ఏంటి అని అంటే ఇప్పుడు ఒకరు చెడు చేసినా మొత్తం ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అబ్బాయి చేసినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అవును, వాళ్ళ తల్లిదండ్రులని బ్లేమ్ చేస్తాం, వాళ్ళ అక్క చెల్లెని బ్లేమ్ చేస్తాం, పిల్లల్ని అంటే వాళ్ళ తప్పు ఏమి ఉండదు. ఏం తప్పు ఉంటుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు వీళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారని, అయినా కూడా వాళ్ళు సఫర్ అవుతారు. ఇంక ఇప్పుడు ఇది కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే హిందూ అయ్యుండి ఇంకా అవన్నీ చేస్తుంది అంటే ఇంకా అమ్మాయి బతకడానికి అయితే అర్హురాలు కాదండి. నాకు తెలిసి అమ్మాయికి ఎంక్వైరీలు అది కాకోకుండా నడి రోడ్లో దేశద్రోహం చేస్తే మేము ఇది చేస్తుంది ఇండియా అని నిరూపించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వము ఇటువంటి ఇంకా లీనియన్స్ తీసుకోకుండా ఎక్స్క్యూజులు చేయకోకుండా వెంటనే యాక్షన్కి రియాక్షన్ చూపిస్తే కానీ మనవాళ్ళు కాపాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. కానీ నిజంగానే అమ్మాయికి ఇప్పుడు పాకిస్తాన్లతో అంత సత్సంబంధాలు ఎలా కలిగాయి? అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత కాదన్నా మన భారతీయులు అన్నప్పుడు మన దగ్గర ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. మనకి కూడా గూస్ బంప్స్ వస్తే మన దేశం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా కదా. కానీ అంత దేశద్రోహి పిల్ల ఎలా చేయగలిగారు? 33 years అండి, చిన్న పిల్ల. ఇప్పుడు ఒకటేనండి పాయింట్ ఏమంటే ఇప్పుడు వాళ్ళ వీక్ పాయింట్లని వీళ్ళు బలం చేసుకుంటారు డబ్బులతో, కొన్ని విషయాలతో, ప్రేమతో. లైఫ్ అంట ఆమెకి. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆమె సొంతంగా ఆ పొజిషన్కి పోలేదు. ఒక ఆయన వచ్చి నేను ఇంత ఇస్తాను నాకేమంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా అండి కొన్ని మార్చుకోగలగాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటే అన్ని టాలెంట్లు ఉంటాయి మన వాళ్ళకి. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి టాలెంట్లకు కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్లో ఎవరికి లేదు. బట్ మన దరిద్రం ఏమంటే మన టాలెంట్కు తగ్గట్టు మనకి మర్యాద ఉండదు, టాలెంట్కు తగ్గట్టు ఆపర్చునిటీలు ఉండవు, టాలెంట్కు తగ్గట్టు ఇది ఉండవు. అదే పెద్ద మైనస్ మనకు. ఈరోజు సొగం అమెరికాలో మన ఇండియన్స్ పోయి వర్క్ చేస్తున్నారు, వాళ్ళ దేశాలను బతికిస్తున్నారు. అది మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అని మన సిస్టంలో కొన్ని ప్రభుత్వాలు మారాలా. ప్రభుత్వాలు మారి మనోళ్ళకి ఇచ్చిన విలువ. ఇప్పుడు ఒక టాలెంట్ ఉన్నవాడికి వాడికి సరైన దారి చూపిస్తే వాడు సెకండ్ థాట్ ఎందుకు పోతుంది? ఇప్పుడు ఆమెకి వాళ్ళు ఎన్నలేని డబ్బులు ఇచ్చి నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే నా ఇండియా నాకేం చేయలేదు,
నాకు డబ్బులు వస్తున్నాయి, నేను సుఖపడుతున్నా, నేను చేస్తాను, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వస్తుంది. కేవలం డబ్బుల కోసమే చేసిందా ఆమె, అంతే లేకపోతే కదండి. ప్రేమ కోసం కూడా చేసిందా? ఇప్పుడు రెండు ఉంటాయి. ఫస్ట్ డబ్బుల కోసమే చేస్తారు, ప్రేమది ఏముందండి, ఈ రోజు ఈరు రేరు వాళ్ళు, అదేం ప్రేమ కోసం అన్నది అది సెకండరీ థింగ్. ఫస్ట్ ఏమంటే ఆకలి కష్టాల్లో ఉన్న వాడికి నువ్వు ఆదుకొని నువ్వు వాడి కడుపు నింపి సుఖాలు ఇచ్చినావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయమన్నా చేస్తారు. వాళ్ళని మనుషులు ఎలా వాడుకోవాలా, ఎలా మ్యానిపులేట్ చేయాలా, వాళ్ళకు మించిన మాయలు ఇంకొకరు లేనే లేరు. ఈ రోజుకి ప్రతి ఒక్కరు ఉగ్రవాదం పోవడానికి ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నారండి? ప్రాణాలు చిన్న చిన్న పిల్లల్ని అవును, ఎందుకు సిద్ధపడుతున్నారు? వాళ్ళకి అసలు భయమే ఉండదంట తెలుసా. అదే కదా, అంటే బాంబు పెట్టుకుని వెళ్ళిపోమంటే ఆ వెళ్ళిపోతారు. ట్రైనింగ్ అట్లా ఇస్తారు. అందుకే చూడండి, వాళ్ళు ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయిపోతుంది. అందుకే వాళ్ళు చిన్న పిల్లప్పటి నుంచే దే ట్రైన్డ్ అప్. వాళ్ళ ఒక టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా బలం అయిపోతారు. ఒక టీనేజ్కి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు ఆలోచించే శక్తి విధానం మారిపోతుంది. అందుకే అప్పుడు తీసుకోరు వాళ్ళు. చిన్నప్పటి నుంచే 5-6 ఏళ్ళ నుంచే పిల్లల్ని ట్రైన్ చేస్తారు వాళ్ళు. ఎంత మూర్ఖత్వం అండి! ఎందుకు ఇప్పుడు మనిషి దేవుడు బతికిచ్చింది బతకడానికి, ఏదో ఒక రోజు చచ్చిపోతాం అందరం. ఆ ఉన్న బతుకు ఎందుకు సంతోషంగా బతకలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం, ఆ పిల్లలుగా ఉన్నప్పుడే ట్రైనప్ చేస్తారు కాబట్టి. బట్ జ్యోతి మల్హోత్రా విషయం అయితే అది కాదు. డబ్బులకి ఆశపడిందా, లేకపోతే ఆమె ప్రేమను కోరుకుందా? ప్రేమను కోరుకోవడం అంటే నీ దేశానికి చూపించలేని ప్రేమ ఎవరో బాయ్ ఫ్రెండ్కి ఎట్లా చూపించగలుగుతారు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అదే అండి, డబ్బులకే. ఇప్పుడు ఒక దరిద్ర పొజిషన్లో ఆమె ఉండిండొచ్చు. ఇప్పుడు వీళ్ళు కొన్ని కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు లేని అమ్మాయికి ఇప్పుడు ఒక 10 కోట్లు ఇస్తే ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు ఏం చేయమన్నా చేస్తుంది. దేశద్రోహం కాదు, లిటరలీ నువ్వు ఏం చేయమన్నా చేస్తుంది. అసలు చూద్దాం ఆమె పట్ల మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇంకెన్ని నిజాలు రాబట్టడానికి సిద్ధమవుతున్నారు చూద్దాం. ఆమె వల్ల ఎన్ని నిజాలు రాపట్నా అండి. ఫస్ట్ ఆ అమ్మాయిని నడి రోడ్లో ఉరి తీస్తే గానీ ఈ ఫ్యూచర్ లో వెనకాల ఇంకెవరున్నారో కూడా తెలియదు. ఎవరు ఉన్నా గానండి ఇప్పుడు తెలుసుకునేది ఏం చేస్తారు? పోయి పట్టుకుంటారా? ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంటారు, వీళ్ళేం పోయి పట్టుకొని చంపుతారా? పట్టుకొని వచ్చి జైల్లోకి వేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు నేను వీళ్ళని పోయి కలిసింది అంటారు, ఏం చేస్తారు? ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరినో పోయి కలిసిందో అంటది, పాకిస్తాన్ నుంచి పోయి పట్టుకొని వస్తారా? ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం టార్గెట్ చేస్తారు, ఏం ఫ్యూచర్లో చేస్తారు అన్నది ఆమెకు ఎందుకు చెప్తారండి? ఆమె ఒక స్లీపర్ సెల్, ఈమె ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఈమెకి ఎందుకు చెప్తారు? నిజమే, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.